మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. బెట్టింగ్ యాప్ ఇది ఎంతోమంది జీవితాల్ని ప్రభావితం చేస్తూనే ఉంది. దీని మీద ఒక పెద్ద యుద్ధమే జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం కూడా అట్లనే సీరియస్గా ఉంది ఈ వ్యవహారంలో, మనందరికీ తెలిసిందే. అయితే ఈ యాప్లను చాలామంది సినీ ప్రముఖులు ప్రమోట్ చేసిండ్రు, అట్లాగే ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేసిండ్రు. ఇట్లా అంటే సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళు ఎక్కువగా ప్రమోట్ చేసిండ్రు. సో రేవంత్ సర్కార్ కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయింది. అట్లాగే కఠిన చర్యలు కూడా తీసుకుంటున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. సో ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వారు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే విడిచిపెట్టేది లేదని కూడా తెలంగాణ రాష్ట్ర సర్కార్ కూడా హెచ్చరికలు జారీ చేసింది. సో ఈ బెట్టింగ్ యాప్లను హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రమోట్ చేస్తున్నారు తెలంగాణ సర్కార్ వాళ్ళు ఆర్ మెట్రో వాళ్ళు అనేది తెలంగాణ హైకోర్టు దృష్టికి పలువురు తీసుకువెళ్ళిండ్రు. అయితే మెట్రోలో బెట్టింగ్ యాప్స్ ప్రచారం వెనుక యాక్చువల్లీ ఈ ప్రచారానికి సంబంధించిన పోస్టర్లు ఉండడానికి వెనుక కొంతమంది ప్రభుత్వ పెద్దలే ఉన్నారు అని అంటూ మనకు తెలుసు. ప్రముఖ యూట్యూబర్ అండ్ ప్రపంచ యాత్రికుడు ఎవరైతే ఉన్నారో అన్వేష్ ఈ ఆరోపణలు అయితే చేసిండ్రు. అంటే ఈయన బెట్టింగ్ యాప్ల మీద పెద్ద యుద్ధమే చేస్తున్నాడు. స్టార్టింగ్ నుంచి కూడా ఈయన బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వారికి సంబంధించి మాట్లాడిండు చాలా టైమ్స్. అంటే ప్రూఫ్స్తో సహా మీరు చూసుకోండి, ఇగో వీళ్ళు ప్రమోట్ చేసిండ్రు అని ఆయన పెద్ద ఎత్తున ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, బెట్టింగ్ యాప్ ఎవరు ప్రమోట్ చేసినా సరే వాళ్లకు సంబంధించి ఆయన తన యూట్యూబ్లో పెట్టి అవగాహన చేసిన సందర్భం అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈయన ఏకంగా మెట్రోలో ఇప్పుడు ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిండ్రో అది కొంతమంది ప్రభుత్వ పెద్దలే దీని వెనకాల ఉన్నారు అనేసి అతిపెద్ద ఆరోపణ చేసిండు. సో ఇవైతే ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతోంది. ఎందుకంటే ఇవన్నీ కూడా నిరాధార ఆరోపణలు అంటూ అన్వేష్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే సుమోటోగా కేసు అయితే ఫైల్ చేసిండ్రు. ఇటీవల కాలంలో అక్రమ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్లు చేసిన వాళ్ళపై కూడా ఈయన వీడియోలు చేసిండు కాబట్టి, అట్లాగే హైదరాబాద్ మెట్రో రైల్లో కూడా బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల మీద ఆయన ఒక వీడియో తీసిండ్రు. అందులో స్పష్టంగా ఆయన కొంతమంది మీద ఆరోపణలు అయితే చేసిండు. ఎవరి మీద? డీజీపీ జితేందర్, మెట్రో ఎండి ఎన్విఎస్ఎస్ రెడ్డి, అట్లాగే మాజీ సిఎస్ శాంతికుమార్ మీద, ఐఏఎస్లు దానకిషోర్ మీద, వికాసరాజుల మీద ఆరోపణలు అయితే చేసిండు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కోసం వీళ్లకు ముట్టినటువంటి అమౌంట్ 300 కోట్ల రూపాయల పైమాటే అంటూ కూడా ఆయన ఆ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా అవాస్తవాలు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఇప్పుడు అన్వేష్పై అయితే కానిస్టేబుల్ ఫిర్యాదు చేసిండు. సో కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకైతే అన్వేష్పై ఇప్పుడు సుమోటోగా పోలీసులు అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో అధికారుల విశ్వసనీయతని దెబ్బతీసిండి ఈయన. ప్రభుత్వం మీద వ్యతిరేకతను కలిగించేలా ఈయన వీడియో ఉంది అంటూ కూడా కానిస్టేబుల్ ఫిర్యాదులో పేర్కొనడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రపంచ యాత్రికుడు ఎవరైతే ఎక్కువగా మొన్నటి నుంచి కూడా ఎక్కడైతే బెట్టింగ్ ప్రమోషన్లు చేసిన వాళ్ళు అని అంటూ కూడా ఎట్లయితే వీడియో చేసిండో అట్లాగే మెట్రో రైల్, హైదరాబాద్ మెట్రో రైల్లో కూడా ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించిన ప్రమోషన్ పడడానికి కారణం ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఉన్నారు. అది 300 కోట్ల రూపాయలు వీళ్ళందరికీ కూడా ముట్టినాయి అనేది కూడా ఈయన ప్రధాన ఆరోపణ. సో దీనిపైనే ఇప్పుడు అసలు ఏ ఆధారం లేకుండా అన్వేష్ పూర్తిగా అంటే అధికారుల మీదనే ఈయన కావాలని ఇట్లా అసలు ఆయన దగ్గర సమాచారం కూడా లేదు, అట్లాగే వీళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని దెబ్బతీసేలా ఈ ప్రచారం చేసిండు అంటూ కూడా ఈయన మీద కేసు అయితే ఫైల్ అయింది. ఏకంగా ఒక కానిస్టేబుల్ అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. చూడాలి మరి విచారణకు ఎప్పుడు రమ్మంటారు, విచారణకు పిలిస్తే వస్తారా ఏంటా అనేది కూడా చూడాల్సిందే. కానీ ఇప్పుడు అన్వేష్ మీదనే కేసు ఫైల్ కావడంతో
పెద్ద ఎత్తున ఒక సెన్సేషన్ వార్తలాగా మారిపోయిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు